రైతాంగానికి కాదు చుట్టుపక్కల రైతాంగానికి ఈరోజు అందించిన చరిత్ర నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ నుంచి మనం చేస్తున్నాం. ఇవాళ మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు వస్తుంటే అంటున్నారు మా వాళ్ళు, అన్న ఇవాళ ఎక్కడన్నా అభివృద్ధి అంటే జరిగిందంటే, ఎక్కడన్నా పైసా ఉంటూ ఖర్చు అవుతున్నాయంటే నేషనల్ హైవేల మీద ఖర్చు అవుతున్నాయి, రైల్వే లైన్ల మీద ఖర్చు అవుతున్నాయి, రైల్వే స్టేషన్ల మీద ఖర్చు అవుతున్నాయి, కొత్త రైళ్ల మీద ఖర్చు అవుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక రూపాయి కూడా ఖర్చు అవుతలేదు అనేటువంటి చర్చ ఇంతకుముందు కార్యక్రమం చేసింది. ఈ మాట ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వారు రెండు మనం చెప్తారు, రాష్ట్రాల అభివృద్ధిలోని దేశ అభివృద్ధి మెరుగడి ఉందని చెప్పి నమ్మిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఇవాళ బట్టి నియమం కాదు. దానికోసమే ఇక్కడ గవర్నమెంట్ లేదు భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేదు. కానీ నా తెలంగాణ అభివృద్ధి చెందినటువంటి కాంక్ష బలంగా ఉంది కాబట్టి ఇవాళ మోడీ గారు ఆ ఏళ్ళ కర్మాగారం కావచ్చు, రైల్వే స్టేషన్ నిర్మాణం కావచ్చు, మీకు ఈ ఢిల్లీ రోడ్డు మీకు బాగా తెలుస్తుంది. ఇలా డబుల్ లైన్ ఎంత బిజీ ఉండేదో మీకు తెలుస్తుంది. ట్రిపుల్ లైన్ 4 లైన్స్ కూడా ఇక్కడ వేయబోతా ఉన్నాం. కాబట్టి నేను ఇది చెప్తే ఉండేది, అందుకని టైం తక్కువ. నేను 25 ఏళ్ళుగా మీ జీవితాలతో తెలియజేసుకునేవాడిని. కిషన్ రెడ్డి గారు ఇక్కడ ప్రతి ఊరిలో మాకు 10 మందో 20 మందో పెద్ద బిల్డింగ్లు ఉన్నాయంటే సింగరేణి కార్మికుడే ఉంటుంది. ఎవరైనా అంటే సింగరేణి కార్మికుడు అంటే ఒక తరం కష్టపడి అంత గొప్ప సంపద సృష్టించినది. కాబట్టి వాళ్ళు చెప్తున్నట్టుగా 1,16,000 మంది కార్మికుల నుంచి మాట్లాడుతున్నారు. కానీ ఈ ప్రాంతంలో లక్షల మంది ప్రజానికం ఈ సింగరేణి బొగ్గుల కార్మికుల మీద అమ్ముకొని జీవించిన వాళ్ళు చికెన్ సెంటర్లు పెట్టిన కావచ్చు, బోళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, షాపులు పెట్టిన కావచ్చు, కార్మికులు పనిచేసే కావచ్చు, కొన్ని లక్షల మంది సింగరేణి అమ్ముకొని బతికింది. ఇలా అలాంటి వాళ్ళకి ఒకప్పుడు మా దగ్గర రైలు వస్తాంలో ఉప్పాడు రైల్వే స్టేషన్ అంటే సీట్లు దొరకకపోతుండే, ఎక్కడానికి పేరు దొరకకపోతుండే. కానీ అది తగ్గిపోయింది. మళ్ళీ సింగరేణి నుంచి మళ్ళీ బ్యాక్ టు విలేజ్ అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ మీ నాయకత్వంలో ఇవాళ మీరు ఇచ్చింది. రేపు మనం డెఫినెట్ గా కొన్ని ఇంటర్వ్యూ కావాలని తప్పకుండా పాప జాగీర్ లాగా వాడుకునేటువంటి పద్ధతి మంచిది కాదనేది నేను నా అనుభవం చెప్తే ఒక మాట. 2015-16లో ఒకసారి మాకెందుకో మార్చ్ 31కు డబ్బులు తక్కువ పడుతుంది. ఇక్కడ చెప్తే చూస్తే సింగరేణి పెడుతున్నాయి పైసలు. నేను అన్నాం వచ్చే సంవత్సరం మినరల్ ట్యాక్స్ కూడా మాకు కట్టమని చెప్పినప్పుడు సింగరేణి డబ్బులు తీసుకపోయి కట్టమని. అంటే గంట గొప్ప రిచ్ సంస్థ వల్ల సింగరేణి ఇవాళ అప్పుల ఏదులో కూడుకపోయింది. బ్యాంకులకు తాకట్టు పెట్టి బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే తప్ప నా సింగరేణి కార్మికుల జీతానికి పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని మార్చడానికి తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఇంటర్ కావాలి, దీన్ని చేయాలని చెప్పి మన మీద గంట ఆశలు పెట్టుకున్నారు. ఇవాళ జెండాలు వేరుండొచ్చు, పార్టీలు వేరుండొచ్చు ఇక్కడ. కానీ అందరి కార్మికులకు ఉండే సమస్యలు ఒకటే, అందరి కార్మికులకి